హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ తమిళ చూసేశారు కదా. సో ఈ వీడియోలో వచ్చేసి ఏపీలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్క కాలేజ్ అనేది కాలేజ్ నేమ్ అండ్ లొకేషన్ అండ్ ఎస్టాబ్లిషన్ ఇయర్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ అండ్ కాలేజ్ టైప్ అనమాట. అంటే అటానమస్ యూనివర్సిటీ అనే టైప్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అలానే అవైలబుల్ బ్రాంచెస్ నేనైతే చెప్పను, బట్ మీకు ఇక్కడైతే డిస్ప్లే చేస్తా. అండ్ అలానే ఇందులో వచ్చేసి నేను కట్ ఆఫ్ ర్యాంక్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసిన స్టూడెంట్ అంటే మేబీ ఇప్పుడు నువ్వు ఎంసెట్ స్టూడెంట్ అయినా ఉండొచ్చు, ఈసెట్ స్టూడెంట్ అయినా ఉండొచ్చు. సో నేను పర్టికులర్గా రెండు బ్రాంచెస్ అంటే ఈసెట్కి ఎంసెట్కి కట్ ఆఫ్ ర్యాంక్ అయితే చెప్పట్లేదు కాబట్టి. సో నువ్వు ఎంసెట్ స్టూడెంట్ అయితే అండ్ ఈసెట్ స్టూడెంట్ అయినా మీకు ఆల్రెడీ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలని అయితే ఓ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకవేళ కాలేజ్లో పర్టికులర్ బ్రాంచ్లో కట్ ఆఫ్ ర్యాంక్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని కంప్లీట్గా చూసి అయితే చెక్ చేసుకోండి. నేను ఈ వీడియోలో ఓన్లీ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్తా అండ్ కట్ ఆఫ్ ర్యాంక్ గురించి అయితే చెప్పరు అనమాట. సో టాప్ 10 అన్నాం కాబట్టి నెంబర్ 1 కాలేజ్ నుంచే వద్దాం. సో ఇప్పుడు టాప్ 1 కాలేజ్. టాప్ 1 కాలేజ్ అంటేనే ఏయూ. సో ఏయూ అంటేనే ఆంధ్ర యూనివర్సిటీ, మనందరికి తెలిసిన కాలేజ్ అనమాట. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు విశాఖపట్నంలో అయితే ఉంది. సో లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎస్టాబ్లిషన్ ఇయర్ వచ్చేసి 1995. సో ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారంటే 1995లో చేశారు. అండ్ ఈ కాలేజ్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ ఎంత అంటే 5.5 ఎల్పిఏ. సో ఈ కాలేజ్లో చదివిన వాళ్ళకి 5.5 యావరేజ్ ఎల్పిఏ. ఇది కన్ఫర్మ్గా హైయెస్ట్ ఎల్పిఏ ప్యాకేజ్ కాదు. సో యావరేజ్ ఎల్పిఏ. అండ్ ఇది వచ్చేసి మీకు అవైలబుల్ బ్రాంచెస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో ఉన్న ఈ కాలేజ్లో ఈ అవైలబుల్ బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది టాప్ 1 కాలేజ్ అనమాట. సో మనకి ఏపీలో టాప్ 1 కాలేజ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ. నెక్స్ట్ టాప్ 2 కాలేజ్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీస్ యూనివర్సిటీ కాకినాడ, JNTUK అనమాట. సో మనకు ఈ కాలేజ్ వచ్చేసి కాకినాడలో ఉంది. ఇది వచ్చేసి టాప్ 2 ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట మనకి ఏపీలో. సో ఈ కాలేజ్ వచ్చే క్యాంపస్ యొక్క సైజ్ వచ్చేసి 100 acres అనమాట. ఈ కాలేజ్ ఎస్టాబ్లిషన్ వచ్చేసి 1946 అనమాట. సో ఈ కాలేజ్ మనం ఎప్పుడు స్టార్ట్ అయింది 1946లో అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇది వచ్చేసి అటానమస్ కాలేజ్, మనం యూనివర్సిటీ అంటాం, బట్ ఇది అటానమస్ ఫస్ట్ అయితే. అండ్ ఇందులో వచ్చేసి యావరేజ్ ఎల్పిఏ వచ్చేసి 4 LPA, యావరేజ్ ఎల్పిఏ 4 LPA అనమాట. అండ్ ఇందులో కూడా అవైలబుల్ బ్రాంచెస్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇవే అవైలబుల్ బ్రాంచెస్ అనమాట. సో టాప్ 2 కాలేజ్ ఇన్ ఏపీలో వచ్చేసి మనకు JNTUK కాకినాడ అనమాట. నెక్స్ట్ టాప్ 3 కాలేజ్. సో టాప్ 3 కాలేజ్ వచ్చేసి మనకి ఏపీలో SVU, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి తిరుపతి అనమాట. సో ఈ కాలేజ్ ఎస్టాబ్లిషన్ ఇయర్ వచ్చేసి 1959. అండ్ ఈ కాలేజెస్ యొక్క క్యాంపస్ సైజ్ వచ్చేసి 100 acres. అండ్ ఈ కాలేజెస్ వచ్చేసి అప్రూవల్ యూనివర్సిటీ. సో ఇది అప్రూవల్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. అండ్ ఇందులో యావరేజ్ ఎల్పిఏ వచ్చేసి 3.5 LPA అనమాట. సో ఇందులో కూడా అవైలబుల్ బ్రాంచెస్ అన్ని మనకి ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇవి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది టాప్ 3 కాలేజెస్ అనమాట ఇన్ ఏపీలో. SVU తిరుపతి, సో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, ఇది టాప్ 3 ఇంజనీరింగ్. టాప్ 4 కాలేజ్ వచ్చేసి మనకు JNTUA అనంతపూర్. సో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ అనంతపూర్ అనమాట. సో ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో అనంతపూర్లో మనకి ఈ కాలేజ్ అయితే ఉంది. సో ఈ కాలేజ్ యొక్క ఇయర్ ఎస్టాబ్లిషన్ వచ్చేసి 1946, సేమ్ మనకి కాకినాడ లాగానే. అండ్ ఈ కాలేజ్లో వచ్చేసి కాలేజ్ యొక్క సైజ్ వచ్చేసి 185 acres. అండ్ ఈ కాలేజ్ యొక్క యావరేజ్ ఎల్పిఏ వచ్చేసి 3.62 LPA. సో మనకి యావరేజ్ ఎల్పిఏ వచ్చేసి 3.62 LPA. అండ్ ఈ కాలేజీలో సంబంధించిన అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇవి అవైలబుల్ బ్రాంచెస్ ఈ కాలేజీలో. సో ఇది వచ్చేసి టాప్ 4 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏపీ. నెక్స్ట్ టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి GMR కాలేజ్. సో ఈ GMR కాలేజ్ వచ్చేసి మనకు వచ్చేసి రాజ్యంలో ఉంది, లొకేషన్ రాజ్యం. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎస్టాబ్లిషన్ ఇయర్ వచ్చేసి 1997 అనమాట. క్యాంపస్ సైజ్ వచ్చేసి 117 acres అనమాట. ఈ కాలేజీలో యావరేజ్ ఎల్పిఏ వచ్చేసి 3.60 LPA మనకి యావరేజ్ ఎల్పిఏ. అండ్ ఈ కాలేజీలో అవైలబుల్ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మనకి ఈ కాలేజీలో అవైలబుల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ కాలేజ్ వచ్చేసి టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో టాప్ 6 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి సూరంపాలెం. సో ఈ కాలేజ్ ఎస్టాబ్లిషన్ ఇయర్ వచ్చేసి 2004 అనమాట. ఈ కాలేజ్ క్యాంపస్ సైజ్ వచ్చేసి 180 acres. అండ్ ఈ కాలేజ్లో యావరేజ్ ఎల్పిఏ వచ్చేసి 3.25 LPA. ఇది మొత్తం యావరేజ్ ఎల్పిఏ అనమాట. అండ్ ఈ కాలేజీలో మనకు అవైలబుల్ ఉన్న బ్రాంచెస్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ కనిపిస్తున్న బ్రాంచెస్ అన్ని కాలేజీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి టాప్ 6 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏపీ. సో నెక్స్ట్ టాప్ 7 ఇంజనీరింగ్ కాలేజ్. సో నెక్స్ట్ టాప్ 7 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి భీమవరం అనమాట.
సో ఈ భీమవరంలో ఈ కాలేజ్ అనేది లొకేట్ అయి ఉంది. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే కాలేజ్ అనేది ఎస్టాబ్లిషన్ ఇయర్ వచ్చేసి 2008 అనమాట. సో ఇందులో యావరేజ్ ఎల్పిఏ వచ్చేసి 4 ఎల్పిఏ. అండ్ ఈ కాలేజెస్ యొక్క క్యాంపస్ సైజ్ వచ్చేసి 11 ఎకరాస్. ఈ కాలేజీలో అవైలబుల్గా ఉన్న బ్రాంచెస్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ కనిపిస్తున్న బ్రాంచెస్ అన్ని మనకు ఈ కాలేజీలో అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి టాప్ 7 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏపీ. సో నెక్స్ట్ టాప్ 8 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూలు అనమాట. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు కర్నూలు డిస్టిక్లో అయితే ఉంది, అక్కడ లొకేట్ అయి ఉంది. సో ఈ కాలేజ్ ఎస్టాబ్లిషన్ ఇయర్ వచ్చేసి 1985 అనమాట. అండ్ ఈ కాలేజ్ యొక్క క్యాంపస్ సైజ్ వచ్చేసి మనకు 30 ఎకరాస్ అనమాట. అండ్ దీనిలో వచ్చేసి యావరేజ్ ఎల్పిఏ వచ్చేసి 4.5 ఎల్పిఏ. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న అవైలబుల్ బ్రాంచెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ కనిపిస్తున్న బ్రాంచెస్ అన్ని ఈ కాలేజీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి టాప్ 8 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏపీ. సో నెక్స్ట్ టాప్ 9 ఇంజనీరింగ్ కాలేజ్. సో టాప్ 9 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి ఆర్వీఆర్ అండ్ జేసీ. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు లొకేషన్ గుంటూరు అనమాట. ఈ కాలేజ్ యొక్క ఎస్టాబ్లిషన్ ఇయర్ వచ్చేసి 1985. ఈ కాలేజ్లో క్యాంపస్ సైజ్ వచ్చేసి 37 ఎకరాస్ అనమాట. సో ఈ కాలేజ్లో యావరేజ్ ఎల్పిఏ వచ్చేసి 2.7 ఎల్పిఏ. అండ్ ఈ కాలేజ్లో అవైలబుల్ ఉన్న బ్రాంచెస్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ కనిపిస్తున్న బ్రాంచెస్ అన్ని ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఆర్వీఆర్ అండ్ జేసీ అనే కాలేజ్ వచ్చేసి మనకు టాప్ 9 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏపీ అనమాట. ఇప్పుడు చూసిన టాప్ 9 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం కో ఎడ్యుకేటెడ్ అనమాట. అంటే ఓన్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే కో ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. సో ఇప్పుడు చెప్పే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫీమేల్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఉమెన్స్ కాలేజ్. సో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్. ఈ కాలేజ్ వచ్చేసి మనకు భీమవరంలో ఉంది. ఈ కాలేజ్ ఎస్టాబ్లిషన్ ఇయర్ వచ్చేసి 2001 అనమాట. ఈ కాలేజ్ టోటల్ క్యాంపస్ సైజ్ వచ్చేసి 100 ఎకరాస్. అండ్ ఈ కాలేజ్ యొక్క యావరేజ్ ఎల్పిఏ వచ్చేసి 3.80 ఎల్పిఏ. అండ్ ఇక్కడ కనిపిస్తున్న అవైలబుల్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్న బ్రాంచెస్ అన్ని మనకి కాలేజీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏపీ. సో వీడియో అయితే మొత్తం చూసేశారు కదా. ఇక్కడ వరకు చూస్తున్నారంటే మోస్ట్లీ 10 కాలేజెస్ అయితే చూసేసి ఉంటారు. సో మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీరు ర్యాంక్ చెక్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందని అయితే క్లియర్గా చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో క్లియర్గా అయితే చెక్ చేసుకోండి మనకి ఏ కాలేజ్ సెట్ అవుతుందని చెప్పేసి మీ లొకేషన్లో ఉన్న ప్రకారం. అండ్ అలానే ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి నేను సెర్చ్ చేసి తీసుకోవడం జరిగింది, అంతేగాని ఇప్పుడు ఏ కాలేజీని జడ్జ్ చేస్తున్నట్టయితే కాదు. సో నేను చూసిన ప్రకారం టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసి ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో టాప్ 25 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఇన్ని ఏపీ వీడియో అయితే చేస్తా. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తున్నట్టయితే నేను ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తా. సో నేను పెట్టిన వెంటనే మీ వరకు వీడియో రావాలంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వెంటనే మీకైతే వీడియో అయితే నోటిఫికేషన్లో వస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బై.